హాయ్ ఫ్రెండ్స్. సో కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా. ఈరోజే ఫస్ట్ డే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు మా ఇంటి దగ్గర మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని మేము మా ఇంటి దగ్గర ఉన్న గుడికి స్టార్ట్ అయ్యాము. ఇంటి పక్కనే ఒక కొలను ఉంది మాకు. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని దీపం వెలిగించుకున్నాము. ఈ కొలనులోనే దీపాలు వదులుతామన్నమాట. ఇప్పుడు అంటే శివుడికి మంచిగా ఇష్టమైన ఆకుల్లో పట్టుకొని వాటిలో దీపాలు వెలిగించి కొలను విడిచిపెట్టి ఇక్కడ పూజ చేసుకొని గుడికి వెళ్ళాము. సో ఇది ధ్వజస్తంభం. ఈ గుడి దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ దీపాలు కంప్లీట్ చేసుకొని మొత్తం చుట్టూ దేవతలు ఉంటారు, దేవుళ్ళు. సో వాళ్ళందరి దగ్గర కూడా దీపాలు వెలిగించుకొని కార్తీక దీపాలు. అపర్ణాదేవి గుడి, ఇది తాడిపత్రిలోని అపర్ణాదేవి గుడి. సో ఇక్కడ అన్ని దీపాలు మేము వెలిగించుకొని కంప్లీట్ అయిన తర్వాత అన్నీ చేసేటప్పటికి తెల్లారిపోయింది. చూడండి, మేము చీకటిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే తెల్లవారిపోయింది. సో గుడిలో అంతా మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని గుడి ఎదురుగా ఉన్న అపర్ణాదేవి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కూడా మేము దీపం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు పూజ కంప్లీట్ అయింది, ఇంటికి బయలుదేరుతాము. చూడండి ఎంత పెద్దగా ఉందో విగ్రహం. ఇది అపర్ణాదేవి పరమేశ్వరుని విగ్రహం. ఆ పక్కనే రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు దగ్గర కూడా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాము. చూసారా విగ్రహాలన్నీ ఎలా చక్కగా పెట్టారు. ఇది పెద్దగా ఉండే రావి చెట్టు. ఇక్కడ దండం పెట్టుకొని ఇంటికి